ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. అన్నిటికీ సిద్ధంగా ఉండు తల్లి. నా కుటుంబానికి ఏం అపాయం ఉంది దేవరా? చెప్పండి. చెప్పలేను తల్లి. కాలంతో పాటు వెళ్ళడమే మనిషి కర్తవ్యం. కాలానికి ఎదురెళ్లడం ప్రకృతికి విరుద్ధం. ముందు జరగబోయేది చెప్పలేను. చెప్పినా ఆపే శక్తి నాకు లేదు తల్లి. కానీ ఆపద రాబోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ అది ఏ రూపంలో వస్తుందో తెలీదు. జాగ్రత్త తల్లి. అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండుగాక. కుర్రో కుర్రు, అమ్మ పలుకు జగదంబ పలుకు, ఆదిశక్తి అమ్మవారు పలుకు. కుర్రో కుర్రు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. కొండదేవరేంటి అలా చెప్పి వెళ్ళాడు? నా కుటుంబానికి ఆపదొస్తుందన్నాడేంటి? ఒకవేళ లీలేమైనా ప్లాన్ చేస్తోందా? అందుకే మాతో కలిసిపోయినట్టు నాటకం ఆడుతోందా? కానీ తన మాట తీరు ప్రవర్తన చూస్తుంటే అలా అనిపించటం లేదే. చాలా నిజాయితీగా కనిపిస్తోంది. ఇందాక మార్కెట్ దగ్గర గొడవ జరిగినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడిందంటే సమస్య ఏమీ లేనట్టే అనిపిస్తోంది. మరి బ్రహ్మరమ్మ గారు ఏమైనా ఆపద సృష్టించబోతున్నారా? అందుకే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎలా ఎలా మహాలక్ష్మి, ఏంటేం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. మీరెప్పుడొచ్చారు? నువ్వు చాలా గాఢంగా ఆలోచిస్తున్నప్పుడే వచ్చానులే గాని, ఏంటి అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? దేని గురించి? అది వద్దు. ఇప్పుడు నేను కొండదేవరు చెప్పిన విషయం గురించి చెప్తే ఏం జరుగుతుందో అని కంగారు పడతారు. ఈ విషయం ఎవరికి చెప్పకపోవడమే మంచిది. అది అని చెప్పి ఎంతసేపు ఆలోచిస్తావు? ఏంటో చెప్పు. అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అది అది మనందరం కలిసిపోయాం కదా. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండేలా
ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానండి. అంతేనా? ఇంకేదైనా నా దగ్గర దాస్తున్నావా? నేను మీ దగ్గర ఎందుకు దాస్తానండి? ఏం లేదు, చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, ఆడవాళ్ళు అంత ఈజీగా నిజాలు చెప్పరు అని. అలా నువ్వేమైనా అబద్ధాలు చెప్తున్నావేమోనని అడుగుతున్నానంతే. సరే, బాగా పొద్దుపోయింది కదా, ఆలోచించకుండా వచ్చి పడుకో. నేను పడుకున్నా నిద్ర పట్టదండి. దేవర చెప్పిన ఆపద ఏ రూపంలో వస్తుందని చాలా భయంగా ఉంది. ఏంటి లీలా, ఎప్పుడు 9 గంటలకే పడుకుంటావు? ఈరోజేంటి 10 అవుతున్నా ఇంకా పడుకోలేదు? పడుకున్నా నిద్ర రావట్లేదు వీరేంద్ర. అదేంటి లీలా, నిద్ర రాకపోవడం ఏంటి? ఎలా వస్తుంది వీరేంద్ర? నేనొక పాపిష్టిదాన్ని కదా. నేను చేసిన పాపాలన్నీ నన్ను వెంటాడుతుంటే ఇక నిద్ర ఎలా వస్తుంది? ఏంటి లీలా, కొత్తగా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? ఇన్ని రోజులు ఆస్తి ఉంటే అదే ఐశ్వర్యం అనుకున్నాను. నలుగురు గౌరవిస్తే అదే గొప్పతనం అనుకున్నా. కాని అదంతా మనల్ని భ్రమపరిచే అబద్ధపు ఐశ్వర్యమని, మనకు అహంకారాన్ని సంపాదించి పెట్టే పనికి రాని గుర్తింపు అని ఈరోజే తెలిసొచ్చింది. ఆడదానికి ఐశ్వర్యం అంటే సంపద కాదు, తనకి పుట్టిన పిల్లలే అని ఈరోజు పక్కింటి లక్ష్మి నన్ను ఇన్సల్ట్ చేస్తే గాని నాకు తెలియలేదు వీరేంద్ర. ఏమంటున్నావు లీలా? అవును వీరేంద్ర, ఈరోజు లక్ష్మి గారు వాళ్ల కోడలి శ్రీమంతమని మనల్ని పిలవడానికొచ్చింది. వైష్ణవి అక్కని మహాలక్ష్మక్కని పిలిచింది కాని పక్కనే ఉన్నా నన్ను పిలవలేదు. ఎందుకు అని అడిగితే నేను పిల్లల్లేని ఇల్లాలు అంది. ఏంటి, నిన్నంత మాట అందా? రేపొద్దున్న ఆవిడ సంగతి చెప్తానుండు. అక్కర్లేదు వీరేంద్ర, తనన్న దాంట్లో తప్పేం లేదు కదా. నాకు నిజంగానే పిల్లలు లేరు కదా. లీలా, వీరేంద్ర, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా మనకింకా పిల్లలెందుకు పుట్టట్లేదు? ఇంకా ఎందుకని మనం అమ్మా నాన్నలుగా మారట్లేదు? మనకి పిల్లలు పుట్టకపోవడం ఏంటి లీలా? నువ్వు అను, తెల్లారేసరికి డజన్ మంది పిల్లల్ని కానేయచ్చు. ఏంటి, తెల్లారేసరికి పుట్టేస్తారా? మనం అనుకోవాలే గాని అంత టైం కూడా అక్కర్లేదు తెలుసా? నిన్ను మెల్లగా మెల్లగా నడు, ఇంకా మెల్లగా నడు. అమ్మా, ఏంట్రా వంశీ, పెళ్ళాం ప్రెగ్నెంట్ అయిందని తన కొంగు పట్టుకునే తిరుగుతున్నావు? ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు లీవ్ పెట్టానమ్మా. లీవా? ఎందుకు? ఎందుకంటే నందిని కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను కాబట్టి. ఏంటో అంత స్పెషల్? చెప్పనుగా, చూపిస్తాను. నందిని, నువ్వు కూర్చో. రామచంద్ర, వీడి అతి ప్రేమ చూడలేక చచ్చిపోతున్నాను. అమ్మా, ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏంటి వంశీ, కొంప తీసి అందరి కోసం వంటకాన్ని చేసావా ఏంటి? నో, అందరి కోసం కాదు, కేవలం నీ కోసం మాత్రమే చేశాను. చూసావా నందిని, 9 నెలలు మోసిన నా కోసం ఒక్కరోజు కూడా ఆలోచించలేదు, కానీ 2 నెలలు కూడా నిండని నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడో. అందుకే అంటారు,
పెళ్ళం రాకముందే తల్లి బెళ్ళం, పెళ్ళం వచ్చాక అంతా అల్లమే అని. అప్పుడే అంత ఫీల్ అయిపోకండి అత్తయ్య. అసలేం తీసుకొచ్చాడో చూడాలి కదా. చూపించు. సర్ప్రైజ్ సర్ప్రైజ్. అంతా ఓకే గాని ఈ వేర్లేంట్రా? ఒక నాటు వైద్యుడు చెప్పాడమ్మా, ఈ వేర్లు తినిపిస్తే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడతాడని, స్ట్రాంగ్ గా పుడతాడని. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఇప్పుడు ఇవన్నీ నందిని ఒక్కరితో తింటుందా? తింటుందా కాదమ్మా, తినాల్సిందే. ఇన్నా వంశీ నా వల్ల కాదు బాబోయ్. అలా అంటే కుదరదమ్మాయ్, నువ్వు తిని తీరాల్సిందే. వీడి ప్రేమ చూస్తుంటే నువ్వు త్వరలో తల్లయ్యే లోపు ఖచ్చితంగా నిన్ను హెవీ వెయిట్ ఛాంపియన్ చేస్తాడు. అమ్మా ఏంటి నువ్వు? తను మా బిడ్డకి తల్లవ్వబోతుంది. ఈ మాత్రం తింటేనే కదా స్ట్రాంగ్ గా ఉండేది. అవునవును, నువ్వు తిన్నందుని తిని స్ట్రాంగ్ గా లడ్డులా తయారవదు గాని. అత్తయ్య ఇది బాదం పప్పు, ఇది జీడిపప్పు. అయ్యో ఒక నిమిషం. నందిని తాగు. స్లోగా తాగు నందిని. మెల్లగా తినిపించరా. ఇదిగో ఒక్కటి, ఇంకొక్కటి, ఒక్కటే. వంశీ ఆగు. నందిని, నందిని, నందిని ఏమైంది? నందిని ఏమైందమ్మా? ఏమైంది పెయిన్గా ఉంది. నందిని? నందిని వంశీ నందిని, నందిని నందిని ఏమైంది? పొట్టలో చాలా పెయిన్ వస్తుంది అత్తయ్య. నందిని భరించలేకపోతున్నాను. అమ్మా నందిని ఏమైందమ్మా? ఏంటిది? ఉన్నట్టుండి మనసంతా కంపిస్తోంది. త్వరగా హాస్పిటల్ నందిని, తీసుకెళ్దాంరా. నందిని, నందిని. అత్తయ్య అయ్యో నందిని. అయ్యో, వంశీ అర్జెంటుగా మహాలక్ష్మి వదిన వాళ్ళకి ఫోన్ చేయరా. సరేమ్మా. నందిని ఒక్క నిమిషం అమ్మా, ఊరుకో. కొంచెం ఓపిక పట్టుమా. భరించలేకపోతున్నాను. నందిని ఫోటో పడిపోయిందండి. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. అంటే కొండదేవర చెప్పిన ప్రమాదం నందిని రూపంలో రాబోతోందా? మహాలక్ష్మి, ఏమండి, నందిని ఫోటో పగిలిపోయిందండి. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. ఒకసారి నందిని దగ్గరికి వెళ్దాం పదండి. మహాలక్ష్మి, ఏదో గాలికి కింద పడి పగిలిపోయి ఉంటుంది.
దానికి ఇంత కంగారు పడతావేంటి? లేదండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. ఒక్కసారి వెళ్ళి నందిని చూసొద్దామండి. పదండి. మహాలక్ష్మి, ఊరుకో. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరుగుండదు. కావాలంటే ఒకసారి నందినికి ఫోన్ చేసి మాట్లాడు. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈ మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పు. సార్, ఈ మెడిసిన్ తీసుకురండి, అర్జెంట్. సిస్టర్, తనకేమైంది? ముందువి తీసుకురండి సార్, అర్జెంట్ అని చెప్పాను కదా. అలాగే సిస్టర్. మేడం, మెడిసిన్స్ తీసుకొచ్చారా? అది ఇంకా అదిగో వచ్చేసాడు. ఇదిగోండి సిస్టర్. డాక్టర్, అమ్మా, నందినికేం కాదు కదా? నా బిడ్డకేం కాదు కదా? నువ్వేం కంగారు పడకు వంశీ, లే. డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారు కదా, నందినికేం కాదు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉంటారు. డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? నేను ఒకసారి తన్ని చూడొచ్చా? తనింకా కాన్షియస్ లోకి రాలేదు, బట్ వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళండి. డాక్టర్, నందిని కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? తనకేం ప్రమాదం లేదు కదా? ఉంది. కమ్ టు మై రూమ్. నందిని, నందిని, బామా కాఫీ తీసుకో. మేడం, ఇక్కడ శ్వేత అంటే నేనేనండి. మీకు పోస్ట్ వచ్చిందండి.
ఏంటమ్మా అది? నాకు తెలియట్లేదు బామ్మ, నేను చూస్తానుండు. ఏదో పాలసీ మెచ్యూర్ అయినట్టుంది బామ్మ. పాలసీనా? మన ఇంట్లో పాలసీ ఎవరు కట్టారు శ్వేత? నేనే బామ్మ. నువ్వా? అవును. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీకంటూ ఓ భరోసా ఉండాలి కదా. అందుకని మీకు తెలియకుండా శ్వేత పెళ్లి వయసు వచ్చేసరికల్లా పాలసీ మెచ్యూర్ అయ్యేలా స్కీమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ టైం పూర్తయింది, అందుకే పోస్ట్ వచ్చింది. కనీసం ఇన్నేళ్లలో మాకొక్కరోజు కూడా చెప్పలేదంటమ్మా. చెడ్డ పని చెప్పి చేయాలి, మంచి పని చెప్పకుండా చేయాలి అని నువ్వే చెప్పావు కదా బామ్మ. అందుకే ఇలా చేశాను. ఏంటక్కా, నువ్వెలాగో మా నుంచి దూరం అవ్వబోతున్నావని చెప్పకనే చెప్తున్నావా? నేనెందుకు దూరం అవుతాను శ్వేత? నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మొన్నేమో నర్సరీ బాధ్యతలు అప్పగించావు, ఈ రోజు నా కోసం అండగా ఉండడానికి పాలసీ కట్టావు. ఒక్కొక్కటిగా అన్ని బరువులు నువ్వు దించేసుకుంటున్నట్టే కదా అర్థం. మన బంధాలు బాధ్యత అనే బరువు దించుకుంటేనో మనుషులు దూరంగా ఉంటేనో విడిపోయేవి కాదు శ్వేత, ఎప్పటికీ కలిసుండేవి. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకంటూ ఒక అండ ఉండాలనేదే నా ప్రయత్నం. అందుకే ఇలా చేశాను. ఏం డాక్టర్ మీరు చెప్పేది? అవునండి, నందిని ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది. డెలివరీ టైంలో ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడుకోగలం. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? పద్మావతి ఆదిత్య బావల పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.